మీరు ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఈ 5 డాక్యుమెంట్స్ ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్, సేల్ డీడ్. ఈ సేల్ డీడ్ లో ఆ ప్రాపర్టీ అసలైన ఓనర్ ఎవడు, ఆ ఓనర్ ఆ ప్రాపర్టీని ఎవరి వద్ద కొన్నాడో క్లియర్ గా ఉంటుంది. అదే విధంగా సెకండ్ వన్, లింక్ డాక్యుమెంట్స్. సో గత 30 సంవత్సరాలుగా ఆ ప్రాపర్టీ ఎన్ని చేతులు మారిందో క్లియర్ గా ఉంటుందన్నమాట. అండ్ థర్డ్ వన్, ఈసీ, ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ లో ఆ ఓనర్ కనుక ఆ ప్రాపర్టీని తనఖా చేసి ఏదైనా లోన్ తీసుకుంటే క్లియర్ గా ఉంటుంది. ఒకవేళ లోన్ ఉంటే చెప్పండి, లోన్ అంతా క్లియర్ అయిన తర్వాత కొనుక్కుంటా అని చెప్పి తర్వాతే కొనుక్కోండి. అండ్ ఫోర్త్ వన్, రేరా రిజిస్ట్రేషన్. సో రేరా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని అడగండి. ఒకవేళ రేరా రిజిస్ట్రేషన్ అయితే మాత్రమే ఆ ప్రాపర్టీని కొనండి, లేకపోతే కొనకండి. అండ్ లాస్ట్ వన్, బిఆర్ఎస్ అనగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అన్నమాట. సో ఈ డాక్యుమెంట్ ని మీరైతే అడగండి. ఆ డాక్యుమెంట్ లో క్లియర్ గా ఉంటుంది ఆ ఏరియాలో బిల్డింగ్స్ ఎన్ని ఫ్లోర్స్ వరకు మాత్రమే కట్టాలి అని చెప్పి చూసుకోండి. ప్రభుత్వం ఎన్ని ఫ్లోర్స్ ని పెట్టిందో అన్ని ఫ్లోర్స్ ఏ బిల్డింగ్ ఉందా లేదా, ఎక్కువ ఉంటే పడగొట్టేస్తారు. అర్థమైందా అండి? ఇవన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే కొనుక్కోండి. ఎవరైతే ప్రాపర్టీని కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయండి. ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ బయోలో ఉంది.